నమస్కారం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా దగ్గర పిల్లలకి సంబంధించిన సైన్స్ యాక్టివిటీస్‌ను ఉంటాయి. తర్వాత ఇలాగా చూడండి, దీంట్లో మొత్తం ఒక 20 యాక్టివిటీస్ చేయొచ్చు. కెమిస్ట్రీ టాపిక్ మీద వాళ్ళ స్కూల్‌కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. దీనిలాగే ఇది లైట్ టాపిక్ సంబంధించి ఒక 26 యాక్టివిటీస్ చేయొచ్చు. ఇట్లా అన్నీ చాలా రకాలుగా సైన్స్ యాక్టివిటీస్ ఉంటాయి. మీకు సైన్స్ ఫెయిర్‌లో పనికొచ్చే విధంగా కూడా ఉంటాయి. ఇప్పుడు దీనిలో చూసారనుకోండి, దీనిలో కంప్లీట్ బ్లో విండ్ మిల్ అని చెప్పేసి మనం ఇది ఊదంగానే ఫ్యాన్ తిరిగి లైట్ వస్తుంది. ప్రాక్టికల్గా మనం యాక్టివిటీ చేసి మనం సైన్స్ ఫెయిర్ ఉన్నప్పుడు దాంట్లో ఎగ్జిబిట్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవన్నీ అవే సైన్స్ యాక్టివిటీసే. ఇంకా తర్వాత కొన్ని బ్రెయిన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కొంచెం పెద్దవాళ్ళంటే ఇట్లా ఇవి రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని సపరేట్గా విడదీయాలి. ఇది ఎలా చేయాలి అనేది కొంచెం ఆలోచించి చేయాలి. నాకు బాగా అలవాటు కాబట్టి తక్కువ చేస్తున్నాను, కానీ దీన్ని ఇలా చేయడం ఇది కొంచెం కష్టమే. ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉంటాయి. చిన్నపిల్లలకి, మరీ చిన్నపిల్లలకి అంటే ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వీటిలో ఏంటంటే అన్ని మెటల్ బాల్స్ ఉంటాయి. దీని లోపల నా చేతిలో ఉన్నది మ్యాగ్నెట్. ఇది ఇలా పెట్టంగానే బాల్ బయటికి వస్తుంది. మనం ఇలా చేసుకుంటూ దీని మీద ఏదైనా క్రియేటివ్గా ఏదైనా చేయొచ్చు. ఇట్లా మనం చాలా రకాలుగా డిజైన్స్ లాగాను, లెటర్స్ లాగాను ఏదైనా రాయొచ్చు. మళ్ళీ ఇలా చేతితో ప్రెస్ చేస్తే మళ్ళీ లోపలికి పడిపోతాయి. మళ్ళీ కూడా చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకి అంటే ఇది ఉంది. కొంచెం పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి ఇట్లా దీన్ని ఫేమస్ ట్యాంగ్రమ్ పజిల్ అంటారు. ఇది మంచి చైనీస్ పజిల్. ఇది దీనిలో ఇట్లా 7 పీసెస్ ఉంటాయి. ఆ 7 పీసెస్ పెట్టి మనం ఇట్లా రకరకాలుగా చాలా రకాల బొమ్మల్లాగా చేయొచ్చు. అంటే బొమ్మలు అంటే మనం ఏది అనుకుంటే అది. ఇది చూసారు, ఇది హంసలాగా ఉంది, ఇది ఇల్లులాగా ఉంది. అట్లా మనం ఏది అనుకుంటే అది చేయొచ్చు. దీనిలో ఇట్లా ఈ నీడ చూసి ఇక్కడ చేయడము. దీనికి మనం చేయడం రాకపోతే వెనకాల ఆన్సర్ లాగా అలా కూడా ఉంటుంది. ఇది చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఆడుతున్నట్టుగానే ఉంటుంది, వాళ్ళకి బుర్రకు కూడా పని చెప్పొచ్చు. అలాంటి యాక్టివిటీస్ చాలా ఉంటాయి. కొన్ని ఇన్నోవేటివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. దీన్ని కెలిడియోస్కోప్ అంటారు. ఇది చిన్నప్పుడు స్కూల్లో అందరు టీచర్లు చేయించేవారు. దీనికి ఏంటంటే కొత్తగా మేము ఇక్కడ ముందర గ్లాస్ స్పియర్ ఒకటి పెట్టాము. ఇది పెట్టడం వల్ల ఏంటంటే మన కంటి ముందర ఏదైతే ఉందో డిజైన్ లాగా కనిపిస్తుంది. మీరు ఏది చూస్తే అది డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇది ఒక ఇన్నోవేటివ్ ఐటమ్ లాగా ఉన్నాయి. అట్లా ఇన్నోవేటివ్స్ చాలా ఉన్నాయి. ఇట్లా టైమర్స్లో వెరైటీస్ ఉన్నాయి. ఇది మెగా పిక్సెల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైన్స్ యాక్టివిటీస్ కూడా చాలా రకాలుగా